వాళ్ళు ఒట్టు పెట్టారా లేకపోతే నువ్వు గేమ్ ప్లే చేస్తున్నావా? ఆ అవసరం నాకు లేదు. పిల్లల క్షేమం కోసం మేము ఈ కడియాలు ఉంచుకోక తప్పదు. అయితే నా కడుపులో బిడ్డ కోసం కూడా మిత్రతో ఈ పూజ నేను చేయాలి. లక్ష్మికి నీ పూజతో పనే ఉంది మనీషా. తన పంతమే తనకి ముఖ్యం. ఇదంతా చూస్తుంటే అలాగే ఉందా ఆంటీ? లక్ష్మికి నేనంటే అసూయ, నన్ను ద్వేషిస్తుంది. నా బేబీ కంటే తన పంతమే ముఖ్యం అనుకుంటోంది. అరవింద్ ఆంటీ మాటని కూడా చెల్లబడి కానివ్వడం లేదు. తనంత స్వార్థపరురాలు మరొకరుండరు. స్టాప్ ఇట్ మనీషా. లక్ష్మి గురించి ఇంకొక మాట మాట్లాడినా బాగుండదు. నీకు కావాల్సింది పూజే కదా, చేస్తాను. ఈ కడియాలు విడిపోయిన వెంటనే మనీషాతో కలిసి పూజ చేస్తాను. అప్పటి వరకు దయచేసి నన్ను బలవంత పెట్టొద్దు. కడియాలు ఎప్పుడు విడిపోతాయని నేను వెయిట్ చేయాలా? పూజ ఈ రోజే జరగాలి మిత్రా. పూజ ఈ రోజే చేయాలని సోదావిడ చెప్పలేదు కదా మనీషా. పూజ చేసి కొంగుముడి వేసుకోవాలని మాత్రమే కదా చెప్పింది. అంతే కదా అరవిందా, సోదమ్మ చెప్పింది అదే కదా. మిత్ర పూజ చేయను అని అంటలేదు కదా. కడియాలు విడిపోయిన వెంటనే చేస్తాను అని అంటున్నాడు. అప్పటి వరకు ఓపిక పట్టండి. సోదిదానా, డేట్ మెన్షన్ చేయకుండా ప్రాంప్టింగ్ చెప్పినట్టు ఉంది ఇది. సరే, కడియాలు విడిపోయాకే ఈ పూజ జరుగుతుంది. పంతులు గారు, అమ్మా మీకు అప్పుడు కబురు చేస్తాం. అలాగేనమ్మా.